జగడాలు, పోట్లాటలు పనికి రావు. ఎవరికి? సంఘానికి, విశ్వాసులకు. జగడములకు దూరంగా ఉండాలి. ఎక్కడ జగడాలు పెట్టుకుందామో అని చూస్తూ ఉండకూడదు. ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు, దేవుని కుమార్తెవు. మర్చిపోకు. భార్యాభర్తలు కూడా జగడాలకు దిక్కండి. అన్యులకైతే తెలియదు, అన్యులు కొట్టుకుంటాడు, జగడాలు పెట్టుకుంటారు, గందరగోళం అవుతారు. నీవు దేవుని బిడ్డవు. అది దేవుడు నేర్పుతూ ఉన్న పాఠం. మేల్కొల్పుతూ ఉన్నాడు. సంఘమా, మేల్కొనండి. విశ్వాసులారా జాగ్రత్త పడండి, ప్రభువు రాబోతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏమిటంటే జగడములకు దూరంగా ఉండండి. కొంతమంది భార్యాభర్తలు ఎప్పుడు జగడాలు పెట్టుకోవటానికి చూస్తూ ఉంటారు. ఎప్పుడు సందు దొరికిద్దా, ఎప్పుడు అవకాశం దొరికిద్దా జగడాలు పెట్టుకుందాం. పక్కోళ్ళతో కావచ్చు, ఇరుగు పొరుగు వారితో కావచ్చు, ఎవరితోనైనా జగడాలకు అవకాశం చూస్తూ ఉంటారు. అది ప్రమాదకరమని దేవుడు అంటూ ఉన్నాడు. ఉన్నాయా జగడాలు? ఉంటే మానేయమంటూ ఉన్నాడు. నేను రాబోతూ ఉన్నాను. మీరు దేవుని బిడ్డలు, సంఘం, యేసు రక్తములో కడగబడిన సంఘం. మీరు ప్రభు రాకడకు సిద్ధపడుతూ ఉన్న మనము ఇంకా జగడాలతో ఉంటే ఎలా? అది దేవుడు కోరుతూ ఉంది. జగడాలకు దూరంగా పారిపోవాలి. ఎందుకు అంటే రేపు మంచి లోకానికి వెళ్ళబోతూ ఉన్నాం. అమోఘమైన లోకంలో ఉండాల్సిన ప్రజలు మనం. అందుకు దేవుడు ఇక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ దేవుడు మనల్ని పురికొల్పటానికి, హెచ్చరించటానికి, సరి చేయటానికి రాయబడిన మాటలు ఏదో కాలక్షేపణ కోసం చెప్పుకునే మాటలు కావు.